వెల్కమ్ టు సుమన్ టీవీ. వంకాయ కూర చేసుకుందామండి ఈరోజు. అయితే ఒట్టి వంకాయల కూరలు చేయొద్దు మనం. ఒట్టి వంకాయలు కాదు, వంకాయ విత్ పనస గింజలు. ఈ మొన్న ఒక పనసకాయ కట్ చేసాం కదా, గింజలు దాచిపెట్టాం. ఈ పనస గింజలతోటి మనం 2-3 రకాల కూరలు చేసుకోవచ్చండి. బాగా హిట్ కూర ఏంటంటే వంకాయ పనస గింజలు. బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది కూడా. అయితే పనస గింజలతోటి మనం రాజ్మా అవి చేసుకుంటాం చూడండి, మసాలా వేసి శనగల కూర చేసుకుంటాము చోలేలాగా, అలా కూడా చేసుకోవచ్చు. కానీ అప్పుడు ఏమవుతుందంటే పనస గింజ తాలూకు ఒరిజినల్ రుచికి మసాలా అతివాసన పట్టేస్తుంది. బాగానే ఉంటుంది అది కూడా, రొట్టెలోకి అన్నంలోకి పులావ్లోకి కూడా బాగుంటుంది. ఈ మధ్య పచ్చి పనసకాయతోటి పులావ్ చేసేవి కూడా బాగా కనపడుతున్నాయి. నేను అది ఎప్పుడూ చేయలేదండి, పెద్ద ఆసక్తి కూడా ఉండదు. బట్ గింజలు మాత్రం కనపడ్డాయంటే ముందు అర్జెంటుగా ఇందులో వేసేసుకోవటం వంకాయలు. లేకపోతే మనం ఏం చేయొచ్చు, వీటిని కుంపటి కానీ బొగ్గుల పొయ్యి కానీ ఏమైనా ఉంటే అందులో పడేసి కాల్చుకోవచ్చు ఒకటి. ఇప్పుడు పొయ్యిలు అవి ఎక్కడ ఉంటాయండి అంటే కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. పైనది ఇది ప్లాస్టిక్ రేపర్ లాగా ఉంటుంది కదా పైపొర, చూడండి ఇగో ఇది, దీంతో సహా కుక్కర్లో పెట్టుకోవచ్చు. ఒక ఘాటు పెడితే ఈ పైది ఊడొచ్చేస్తుంది. చక్కగా పప్పులో పులుసులో నలుచుకోవడానికి ఈ గింజలు తినేయచ్చండి. హై ప్రోటీన్ ఉన్న గింజ, మంచి రుచిగా ఉంటుంది. తర్వాత ఏమో చాలా బలం వస్తుంది కూడా. కూర చేసేద్దాం, ఏమీ లేదు, వంకాయ కూర ఎలా చేసుకుంటాం అంతే. ఇందులో పెద్ద మసాలాలు గిసాలాలు ఏమీ వేయమండి. ఓ ఉల్లిపాయ, కాసిన పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు, చక్కటి తాలింపు వేసుకోవటము, వంకాయలు పెట్టేయటం, చేసేయటమే. పనస గింజల్ని ఇలా సగానికి కట్ చేసి ముక్కలు చేసి పెట్టానండి. పొడుగు చీలికలు కూడా చేసుకోవచ్చు. చాకుతో కొంచెం కష్టంగా ఉండి సగం చేశాను. మనం కత్తిపీటతో చేసేటట్టయితే చక్కగా నిలువుగా చీలికలు చేస్తే భలే అందంగా ఉంటాయి. జనరల్ వంకాయ కూరలకి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది కదా, మరి కాస్త నూనె వేసేసేయండి. కొద్దిగా కూర మొదలుపెట్టే ముందే చిన్న చింతపండు, మనం ఒక 1/2 కేజీ వంకాయలు చేస్తామనుకోండి, ఒక చిట్టి నిమ్మకాయ కంటే చిన్నది ఉసిరికాయ ఎంత అనుకోండి, చింతపండు నీళ్ళు పోసి పక్కన పెట్టుకోండి. కడిగేసి శుభ్రంగా నీళ్ళు పోసి పక్కన పెట్టండి. చింత పులుసు వేస్తే గింజ చాలా రుచిగా ఉంటుంది. 1 స్పూను శనగపప్పు, తర్వాత 1 స్పూను మినప్పప్పు, ఒక చిన్న స్పూను ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి. పోపులు వేగిపోతుండగా ఒక చిటికెడు ఇంగు వేయండి. ఇంగు చాయిస్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఓ 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి ఉల్లిపాయలు వేసేయండి. ఉల్లిపాయ కొంచెం మగ్గే లోపల పనస గింజల ముక్కలు కూడా వేసేసేయచ్చు, ఏం పర్వాలేదు. ముందేసినా వెనకేసినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. వంకాయ మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కనరకే రోజులు కాబట్టి ఇవి మనం ఏం చేయొచ్చు, నిన్న ఒక నీళ్ళ గిన్నె పెట్టుకుని నీళ్ళల్లో వేసుకుంటే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. వంకాయ ముక్కలు ఇందులో వేసేద్దాము. వంకాయ కూరకి సరిపడా ఉప్పు వేసేయాలి. వంకాయకి ముందే ఉప్పు వేయాలంటారు, ఎందుకంటే ఇవి మగ్గడం కోసం. ముక్కలు కొంచెం పోపు వాసన పట్టేదాకా మూత పెట్టి వదిలేద్దాం. ఒక 2 మినిట్స్ ఆగి చింతపండు రసము కారము వేసేస్తే కూర దాదాపుగా అయిపోతుంది. ముక్కలు మగ్గుమొహం పడుతున్నాయి కదా, కొంచెం చిక్కటి చింతపండు రసం పోసేయండి. ఎక్కువ అక్కర్లేదు, మనం చెప్పాం కదా ఒక ఉసిరికాయ ఎంత అని. కూరకి సరిపడా కారం వేయండి. కొంచెం ఉప్పు కారాలు అధికంగానే పడతాయండి, అంటే చింతపండు కూడా వేసాం కదా, వేస్తే అప్పుడు మనకి పనస గింజలు బాగా ఉప్పు కారం పట్టి మంచి రుచిగా ఉంటాయి. దీన్ని ఎప్పుడైనా ఒకసారి అకేషనల్గా కదుపుతూ వదిలేయండి. నీరు పోసాం కాబట్టి ఇది మాడిపోతుంది, అడుగంటుంది, ఆ భయం ఏం లేదు. సిమ్లో తాపీగా మగ్గనిస్తే వంకాయ ముక్కలు మగ్గిపోతాయి, పనస గింజలు కూడా ఉడికిపోతాయి. మూతిద్దాము. మన వంకాయలు ఎంత మటుకు వచ్చాయి చూడండి. సరిగ్గా 10 మినిట్స్ అయిందండి. ఇంకొక 5-6 నిమిషాలు ఉంటే వంకాయ పూర్తిగా మగ్గుతుంది. ఆల్ టుగెదర్ ఒక 15-20 మినిట్స్ సిమ్లో ఎందుకు ఉంచుదామంటే వంకాయకి ఇంత సమయం పట్టదు. పనస గింజ ఇదిగో సగానికి తునిగిపోతాం చూడండి స్పూన్తో. ఇది మనకి ఎట్లా కావాలంటే చేత్తో నొక్కితే తునిగిపోయేలాగా అవ్వాలి, అప్పుడు ఎక్కువ రుచిగా ఉంటుంది. ఉప్పు కారం బాగా పీల్చుకుంటుంది. బాగా పూర్తిగా మగ్గాక దింపేసేయండి, ఇంకో బౌల్లోకి తిప్పేయండి, చక్కగా సర్వ్ చేసేయండి. ఎంత రుచిగా ఉంటుందో. పనస గింజలు దొరికితే మాత్రం వదిలిపెట్టద్దు, అది చాలా హై ప్రోటీన్ ఉన్న గింజ. పిల్లలకి ఆ రుచి కనుక అలవాటు చేసామా
హాయిగా తినేస్తారు. ఓ 4 బాదం పప్పులతోటి సమానం. అంటే పల్లెటూరులో ఇలా చెప్పుకునే వాళ్ళు అవునో కాదో లెక్కల ప్రకారం మనకు తెలియదు, కానీ డెఫినెట్గా రుచి బాగుంటుంది, బలం. కూర దగ్గర పడిపోయిందండి. ఇంకేం చేయగల, దీంట్లో కొత్తిమీర లాంటివి వేసి దీన్ని క్లాసిక్ టేస్ట్ని పాడు చేసుకోకూడదు. మనం ఏదైనా మసాలాలు టమాటాలు వేసామనుకోండి, చింతపండు వేయకుండా, అప్పుడు కొత్తిమీర వేసుకోవచ్చు. కానీ మనం చక్కగా ట్రెడిషనల్ కూర చేసాం కదా, ఇందులోకి కొత్తిమీర, దీని బ్యూటిఫికేషను అలాంటివి ఏమీ లేవు. సింపుల్గా ఈజీగా అయిపోయే పనసగింజలు వంకాయ కూర. టమాటా కావాలంటే మీరు వేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం టమాటాలు ప్రియంగా ఉన్నాయి కదా, పైగా వర్షాకాలం పుచ్చులు వస్తున్నాయి బాగా, కావాలంటే టమాటా యాడ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. లేకపోయినా దీని రుచికి వచ్చిన లోటేం లేదు. టమాటా వల్ల వచ్చే అడిషనల్ టేస్ట్ ఏమి ఉండదు, ఈ పులుపు రుచే బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.